మనం ఏడుస్తున్నాం అదా. ఈ రోజుకి బి బాయ్ బాయ్ చెప్పేసారు, లాస్ట్ డే అనమాట. అందుకని ఇంత దూరం వచ్చిన. సో మేడం కూడా 3:30కి అలా ఇస్తా అన్నది. సో తీసుకొని నా రిలీవింగ్ ఎలా ఉంటుందో, రేట్లు ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా మనం అయితే ఇలా ఉన్నాం, గడ్డం పెంచుకొని హెయిర్ స్టైల్ షూ కాకపోతే క్యాప్ పెడుతుంది. హాయ్ దిస్ బాన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే మనం ఆఫీస్లో లాస్ట్ డే. ఇప్పుడు మనం పొద్దున్నే లేచి డైలీ 5:30కి లేచి మనం బాయ్ దగ్గరికి వస్తాం. బాయ్ దగ్గరికి వచ్చి ఎందుకంటే చూడాలనిపిస్తుంది కాబట్టి వస్తాయి. ఇప్పుడు ఏం లేదు, ఈ పైన ధనాలు చెట్లు అంటే కొత్తిమీర వేసి పెట్టినప్పుడు రేట్ లేదని కొత్తిమీర అట్నే పైకి పెట్టిన ధనాలు అయినాయి అదంతా. కాకపోతే నేను వాన పడ్డది. సో అమ్మ అనేది కర్రగా అయితే తొందరగా కోసేయాలన్నది. కానీ ఇవాళ అయితే నాకు ఆఫీస్ లాస్ట్ డేట్ కాబట్టి రేపు నుంచి ఆ కోర్సు స్టార్ట్ చేసేస్తాం. సో ఎన్ని వస్తే కొంచెం కొన్ని వచ్చినా ఎన్ని వచ్చినా ఇక తప్పదు అనమాట, ధనాలంతా కోసేయాలి. ఆఫీస్ పోవాలంటే భయం అవుతుంది, బాధ వేస్తుంది. లాస్ట్ డే అంటేనే బాధ వేస్తుంది ఆఫీస్ అంటే కొన్ని తప్పయి కాబట్టి పోవాలన్నమాట. ఏం చేస్తున్నా అంటే ఏంటిది రాగి ఇడ్లీ చేస్తా. రాగి ఇడ్లీ కోసం అని ఇప్పుడు పిండి కలిపి పెడుతున్నాను. పిండేనా, రవ్వ ప్లస్ రాగి పిండి కదా, మినపప్పు కలిపి పెడుతున్నాను. అలా కలపాలా? సో అట్లా అన్నీ చేస్తాను. నిన్న మొన్న ఏం చేసిందంటే ఏంది రాగి దోశ చేసింది. అంతకుముందు రాగి నార్మల్గా వేడి చేసుకొని తాగినాం, అదొకటి. ఇప్పుడు ఏంటంటే రాగి ఇడ్లీ చేస్తుంది. సో వీక్లీ ఇవాళ రాగి అంటే సమ్మర్ కదా, సో అట్లా అనేసి చేంజ్ చేస్తూ ఉన్నాం. రెడీ అయిపోయినా. సో ఇది మన అవుట్ఫిట్. టక్ వేసుకుని నేను అసలుకి ఇన్షర్ట్ అనేది నేను ఎప్పుడు వేసుకోను, ఎప్పుడో ఫస్ట్ జాయినింగ్ అప్పుడు వేసుకోయినా. సో మళ్ళీ ఇక లాస్ట్ డే కాబట్టి ఈరోజు వేసుకున్నా. సో ఈ షర్ట్ కాదు, వేరే వైట్ షర్ట్ అనుకున్నా కానీ ఎందుకు అనేసి మళ్ళీ ఖరాబ్ అవుతుందని వేసుకోలే. సో ఇది టక్ అన్న ఫస్ట్ టైం, చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకా మనం ఇంకా వెళ్దాం, ఇంకా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ బ్యాగ్. సో మనం కూడా ఇది ఇక లాస్ట్, ఇలా ఇప్పుడు 9 అవుతుంది లాస్ట్ అనమాట. ఇంకా మన వర్కింగ్ ఐడి కార్డు, బ్యాగు, మన బిట్టు కార్డుని అయితే బయటను ఇదిగో ఈరోజు లాస్ట్ ఈయనకి కూడా ఆ కంపెనీకి మనకు అంత లాస్ట్. హెల్మెట్ తీసుకుపోయాను ఇప్పుడైతే హెల్మెట్ తీసుకోవట్లేను, ఎందుకంటే బండి బయటనే పెడతా. సో అందుకని ఇంకెళ్దాం. వచ్చేసిన పంచ్ అక్కడ పంచ్ కొట్టేసి లోపలికైతే వెళ్తున్నా. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నా. ఇప్పుడు హెచ్ఆర్ దగ్గర పోవాలి. హెచ్ఆర్ దగ్గరకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఏంది ఆ రీజన్స్ అడుగుతుంటాడు. అవన్నీ తీసుకొని ఐడి కార్డ్ సబ్మిట్ చేసి రిలీవింగ్ ఇచ్చేస్తాడు, అంతే. ఇంకా మనం అయితే ఇలా ఉన్నాం, గడ్డం పెంచుకొని హెయిర్ స్టైల్ షూ కాకపోతే క్యాప్ పెడుతుంది. హెయిర్ బాగున్నా అలా ఉంటుంది. ఇప్పుడు హెచ్ఆర్ దగ్గర ఫామ్ సబ్మిట్ చేసి రిలీవింగ్ అయితే తీసుకున్నాం. ఇంకా క్యాబ్ సరిగా ఉందా? మా క్యాబ్లో ఉండే అవి ఏడబడితే ఆడ పడేస్తా పోతున్నా. నేను జాయిన్ అయింది, ఇది మెయిన్ ఆఫీస్. వీటికి రావాలన్నమాట మన రిలీవింగ్ కోసం అయితే మళ్ళీ ఇక్కడికి రావాలి, వచ్చి రిలీవింగ్ తీసుకొని పోవాలి. సో ఈ రోజుకి బి బాయ్ బాయ్ చెప్పేసారు, లాస్ట్ డే అనమాట. అందుకని ఇంత దూరం వచ్చిన. సో మేడం కూడా 3:30కి అలా ఇస్తా అన్నది. సో తీసుకొని నా రిలీవింగ్ ఎలా ఉంటుందో, రేట్లు ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా మనం ఏడుస్తున్నాం అదా.
బాబా చెప్పరా మీరు నాకు అర్థం కాదు ఇటు ఎందుకు అవాయిడ్ చేస్తా ప్రతిసారి ఫోన్ క్రాస్ పెట్టాలి. బనానా ఆల్ ద బెస్ట్ బనానా. సో నా రిలీవింగ్ అయితే అయిపోయింది. సో ఈ బ్రేస్లెట్ ఇచ్చారనమాట వెండిది. అట్లుంటుంది ఇక కొలీగ్స్ వీళ్ళందరూ వదిలిపెట్టి పోవడం కొంచెం బాధగానే ఉంటుంది. సో నేను ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చేస్తా. ఇప్పుడు టైం అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం నాకు కొంచెం ఎమోషనల్ చెప్పనీకి వస్తుంది నాకు. సో నేను ఇంటికి వెళ్ళినాక ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ చేస్తాను. మన బిట్టు కానీ ఇలా బయట పార్కింగ్లో ఎప్పుడైనా లోపల పెడతా. ఇవాళ బయట పెట్టిన ఇవాళ నుంచి మనకు ఈ కంపెనీకి మనకి ఏం సంబంధం లేదురా బిట్టు. సో నేనైతే ఇంటికి వచ్చేసిన. మన రిలీవింగ్ అయితే అలా చేసేసారు. సో అక్కడ మాట్లాడలేకపోయినా ఎందుకంటే కొంచెం ఎమోషనల్ అయిపోయినా. ఎందుకంటే 5 years నుంచి చేసిన కాబట్టి నాకు కొంచెం అట్లా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. సో మనం 5 years నుంచి చేసి అంతా వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. సో అదనమాట. సో మా ఆఫీస్ వాళ్ళు అయితే నాకు ఒక చైన్ గ్లాస్ లైట్ పెట్టారు. సో అది ఒక వెండిది. ఓ కనిపిస్తుందా? మా సార్ వేసిండు అనమాట. మా మేనేజర్ మనకు వేసిండు. ఇది మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇచ్చిందనమాట. సడన్గా నేను డిజైన్ చేయడం వల్ల అంటే నేను నా కెరీర్ కోసం చేసిన, ఓల్ కోసం అదే అని కాదు, నా కెరీర్ కోసం నేను చేసుకున్నా. నాకు అది వదిలేసి రావడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక తప్పదు ఇక కొన్నిసార్లు. సో నాతో ఉండే పోరగాళ్ళు లికేష్ కానీ, ఉమేష్ కానీ, పూర్ణ, శ్రీకాంత్, ప్రశాంత్, ఈ మళ్ళీ అర్చన, వీళ్ళందరూ ఎప్పుడు అన్న అన్న అనుకుంటే నా ఇంకనే తిరుగుతారు అనమాట. సో వాళ్ళందరిని వదిలేసి వస్తుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. బాధేసింది అసలు చెప్పలేకపోయినా. అది ఆ ఫీలింగ్ కూడా చెప్పలేను ఎవరికి. ఎందుకంటే ఇక నాకు చెప్పనీకి రాదు, అది చెప్పనీకి వస్తలేదు కూడా. సో అలా ఉంది. ఇక తప్పదు, మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. సో ఇవాళకైతే నా బిఈ కెరియర్ అయితే అక్కడికి అయిపోయింది. 5 years కంప్లీట్ అయిపోయింది. 5 years 1 month అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ మంత్ May 5th నుంచి నాకు ఐఏఎల్లో జాయినింగ్ ఉంది. సో కొత్త కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో అక్కడ ఇలా ఉంటుంది, ఏం కథ మనకు తెలియదు. 5th నా జాయినింగ్ ఉంది కాబట్టి ఐఏఎల్లో నేను 5th జాయిన్ అవుతా. సో ఆ రోజు కూడా ఇంక వెళ్ళాలి. అక్కడ కూడా కొత్త కల్చరు, కొత్త ఫ్రెండ్స్, కొత్త అందరు ఉంటారు. కాకపోతే నా ఫస్ట్ టీము, నా ఫస్ట్ కంపెనీ కాబట్టి సో వాళ్ళను వదిలేయాలన్నా కూడా బాధగా ఉంది. నేను ఫస్ట్ జాయిన్ అయినాక బీఈలో 1 year దాకా అసలు నాకు అంత ఎంజాయ్ కానీ అంత వేయలేదు. సో ఏ రోజు అయితే ఈ లికేష్ కానీ, పూర్ణ కానీ, ఉమేష్ కానీ, శ్రీకాంత్ వీళ్ళందరూ వచ్చిర్రు. సో అప్పటి నుంచి నా ఏజ్ అంటే నా ఏజ్ కన్నా చిన్న. సో 6 years అట్లా చిన్న ఉంటారు. 21, 22 years ఉంటుంటారు వాళ్ళు. 22, 23 years ఉంటారు. సో వాళ్ళ నుంచి అంటే వాళ్ళు వచ్చినాక ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన లైఫ్. అంటే కొంచెం చిన్న పోరాలు కదా. సో అప్పుడప్పుడు నేను కాలేజీలో ఉన్న అంత ఫీలింగ్ ఉండేది. సో మస్తు అనిపించేది. సో అప్పటి నుంచి నేను ఎంజాయ్ చేసి స్టార్ట్ చేసిన. వాళ్ళు ఎప్పుడు నాతో అన్న తిరిగేటోళ్ళు, మస్తు అనిపించేది. సో అది ఆ ఫీలింగ్ ఇంకా ఎప్పుడు రాలేదు. మన కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో ఎలా ఉంటుందో సో ఆ లైఫ్ అలా ఉందన్నమాట. సో ఆ లైఫ్కి అయితే మనం ఎంజాయ్ చేసిన. సో నేను నా కంపెనీ కొలీగ్స్ కానీ, నా టీమ్మేట్స్ కానీ అందరికైతే నేను తెలిసిక చాలా తప్పులు చేయొచ్చు, మంచి చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, రెండు ఉంటాయి. సో వాళ్ళందరికీ అయితే సారీ చెప్తున్నా. ఇప్పటి నుంచి అయినా అందరు మంచిగా చేసుకోరి, అందరు మంచిగా ఉండరు. మనం ఎప్పుడో ఒకసారి విడిపోవాల్సింది అందరం. సో అదనమాట. నాకు ఇంకేం మాట్లాడడానికి వస్తలేదు. సో సారీ. సో ఈ లాగ్ ఇక్కడికి క్లోజ్ చేసి మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో లాగ్తో మళ్ళీ వస్తా. సీ యూ, బాయ్ బాయ్.
మీ సపోర్ట్ నాకు ఇలా ఉండే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. నేను ఇంకా వ్లాగ్స్ చేస్తుంటా, వేరే డైలీ వ్లాగ్స్. మమతతో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం మమత కొంచెం బిజీ ఉంది. సో దానికోసం నేను చేస్తే కొంచెం అలవాటు కావాలి. మమత ఇంకా కొంచెం రోజులైనా అలవాటు అవుతుంటాయి మన వీడియోస్కి కానీ మాట్లాడడానికి కానీ. సో ఇప్పుడు ట్రై చేస్తున్నా. సో ముందు అయితే మమతతో చేయడానికి ట్రై చేస్తా. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.